హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ. ఏంటంటే మొత్తానికి నాకు 1K రీచ్ అయ్యేలా చేశారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకా మ్యాచ్ అనాలిసిస్ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లైలు ఇస్తాను. అండ్ మన ఛానల్లో మీ అందరికి తెలిసిందే, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకైతే నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అన్ని రకాలుగా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా మీరు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకుండా ఏంటంటే నిన్న T20 టీం అయితే రావడం అయితే జరిగింది, బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా. సో ఆ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఐపీఎల్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఐపీఎల్ ప్రతి టీం ఇకపై 6 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకోవచ్చు. ఆర్టీఎం కూడా అవైలబుల్లో ఉన్నట్టు మనకి వస్తున్న వార్తలు. అది కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. నిన్న జరిగిన మీటింగ్లో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే జైషా మాత్రం ఒక విషయం అయితే స్పష్టం చేశారు. ఏంటంటే ఇకపై ఏ ఆటగాడైతే వేలానికి నమోదు చేసుకొని ఆ తర్వాత మేము దూరం అవుతాము అని కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అవుతామని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేక నిబంధన అయితే ఏర్పాటు చేశారు. అదేంటంటే 2 ఇయర్స్ పాటు ఐపీఎల్కి సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రకటించడం అయితే జరిగింది జైషా. ఎందుకంటే మళ్ళీ నాట్ ఓన్లీ జైషా, ఐపీఎల్ పాలకవర్గం కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే ఆటగాళ్ళని మళ్ళీ వెతికే పనిలో పడకుండా ఉండటానికి. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఆటగాడికి ప్రతి మ్యాచ్లో 7.5 lakhs అయితే అందుకోబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. మొత్తంగా 1.5 crores అయితే ఓవరాల్గా అన్ని మ్యాచెస్లో కలుపుకొని ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ T20 వెళ్ళిపోదామా? లెట్స్ మూవ్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ ఇవ్వగా హార్దిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే మొత్తంగా ప్రధాన వికెట్ కీపర్గా సంజు శాంసన్ని సెలెక్ట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది మనకి. కాకపోతే ఆయనకి బ్యాకప్గా అయితే జితేష్ శర్మ ఉన్నాడు. అండ్ చాలా రోజుల తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ చోటైతే దక్కించుకోవడం అయితే జరిగింది. అండ్ మయాంక్ యాదవ్ రాకడైతే చాలా మంచి సైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకి ఇది డెబ్యూ సిరీస్. ఐపీఎల్లో మనం చూసాం 150+ స్పీడ్లోనే బాల్ వేయటం, దాన్ని ఎదుర్కోవడం బ్యాటర్స్కి చాలా కష్టతరంగా మారేది, ముఖ్యంగా బౌలింగ్కి అనుకూలించే పిచ్ పై అయితే. ఓకే ఫ్రెండ్స్, ముందుగా బ్యాటర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, జితేష్ శర్మ వికెట్ కీపర్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, రియాన్ పరాగ్, శివన్ దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి. బౌలర్స్ వరుణ్ చక్రవర్తితో పాటు రవి బిష్ణోయ్. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా. సో ఫ్రెండ్స్, అండ్ రియాన్ పరాగ్. సో ఫ్రెండ్స్, ఈ టీం మీకు ఏ విధంగా అనిపించింది? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకైతే ఈ టీం అనేది అంతగా అనిపించలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే
రుతురాజ్ గైక్వాడ్ లేడు, ఇంకా యావరేజ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే తిలక్ వర్మ కూడా మంచి బ్యాటరే, ఆయనని కూడా సెలెక్ట్ చేయలేదు. సో చూడాలి మరి ఎంతవరకు తీసుకెళ్తారనేది టీంని, ఎంతవరకు సిరీస్లో నిలుపుతారనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.